అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. పవన్ అరుదైన ఘనత, టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఇది వింటే జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కాలరెలా ఎగరేసుకొని చెప్పుకోవచ్చు, మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్, మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అని. ఎందుకంటే అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇటు పొలిటికల్ ఇండస్ట్రీలో రెండిట్లో కూడా ఏమాత్రం తగ్గేదే లేదన్నట్లుగా ఆయన దూసుకుపోతూ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఓ ప్రక్కన 100% స్ట్రైక్ రేట్తో రాజకీయాల్లో, అలాగే ఇక ఇండస్ట్రీలో అంటారా నెంబర్ 1 స్థానాన్ని అనేది కూడా ఎప్పుడో దాటిపోయి ఆ నెంబర్ 1 స్థానం కూడా ఇంకా ఆయన ఇంకా అంత పతాకం ఇంకా అంతే పీక్ స్టేజ్. ఎందుకంటే ఆయనకున్న ఆ చరిష్మా, ఆ క్రేజు చూశారు కదా. మామూలుగా ఎవరికైనా కొన్ని సినిమాలు హిట్ల మీద హిట్లు పడితేనే వాళ్ళ స్థాయి పెరుగుతూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సినిమా వస్తే చాలు, ఇక ఆటోమేటిక్గా ఆయన క్రేజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఆయన స్క్రీన్ మీద కనిపించారు అంటే ఆ చరిష్మా వేరు. సో అయితే ఇప్పుడు తాజాగా చెప్పుకోబోయే విషయం ఏంటి అంటే, ఒక అరుదైన ట్రాక్ రికార్డ్ సంపాదించుకున్నారు. అదేంటి అంటే, మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యులైన ఆయన ప్రాచీన జాపనీస్ కత్తిసాము, కళా కెంజెన్స్లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. సో మనం చూస్తే ఓజీలో ఆయన జపాన్లో ఒక కోర్సు నేర్చుకున్నట్లుగా ఉంది కదా, ఆ తరహాలో. సో ఇంకా చూద్దాం. 3 దశాబ్దాలకు పైగా సాగించిన సాధన, పరిశోధన, అంకితాభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. కరాటే, యుద్ధ కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్ చెన్నైలో ఉండగానే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేశారు. శారీరక సాధనకే పరిమితం కాకుండా జాపనీస్ సమురాయ్ మార్షల్ సాంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి వాటిని అనుసరించారు. పలు సినిమాల్లో మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు, ప్రజాదరణ తీసుకొచ్చారు. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కన్రీ కై నుంచి ఆయనకు 5th డాన్, 5వ డాన్ అంట పురస్కారం లభించింది. జపాన్ వెలుపల సోకే మరమ్మత్తు సైన్సేలోని టకెడా షింగాన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును అందించింది. ప్రముఖ బూడో నిపుణుడు హాన్షీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మొహమ్మదీ మార్గ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం పొందారు. సినిమా, యుద్ధ తత్వ శాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్ది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆయన ఇక్కడ 5వ డాన్గా ఆ యొక్క స్థానాన్ని సంపాదించుకున్నారు. సోగో బుడో కన్రికై నుంచి ఆయనకు 5th డాన్, 5వ డాన్గా పురస్కారం లభించింది. సో ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే, యాక్చువల్గా ఆయనకి సినిమాల పట్ల ఆసక్తి లేదు, కానీ ఊహించని విధంగా తన అన్న, వదిన వాళ్ళిద్దరి ప్రోద్బలంతో, బలవంతంతో ఇండస్ట్రీకి నెట్టివేయబడి ఆ తదుపరి ఆయనకంటూ ఒక స్థానాన్ని, చెప్పాను కదా ఇందాకే, నెంబర్ 1 స్థానాన్ని, అగ్రస్థానం అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి ఆయనకి, ఇంకా దాటేసి ఇంకా ఎక్కడో ఉన్నారు. సో అటువంటి పవన్ కళ్యాణ్ ఆ తదుపరి ఊహించని విధంగా ఆయనకి ఎప్పటి నుంచో ఒక తపన ఉంటే రాజకీయాలకు రావాలని కాదు, ఏదో ఒక సేవ చేయాలని. సో తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక రాజకీయాలే సరైన వేదికగా భావించి ఓ పార్టీని స్థాపించి ఆ తర్వాత ఘోరమైన ఓటమిని ఎదుర్కొని అనేక రకాలైన అవమానాలు పాలయ్యి ఎంతోమంది హేళనలకు గురి చేసినా తట్టుకొని అలా నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అరుదైన ఘనత, ఆషామాషి వ్యవహారం కాదు. ఒక ఓజీలో చూసాం, ఆ జపాన్కి సంబంధించిన నైపుణ్యం, ఆ ట్రైనింగ్ తీసుకున్నారు.
దానికి సంబంధించిన అంటే ఆ సినిమా పరంగా సబ్జెక్ట్ పరంగా. కానీ అటువంటిది నిజ జీవితంలో కూడా జరిగింది. 'బాలు' సినిమాలో ఆయనకి కొంచెం ఒక అబ్డోమెన్ పెయిన్ ఏదో ఉంటుంది ఆయనకి. బైక్ డ్రైవ్ చేస్తా కూడా పడిపోతా ఉంటారు. రియల్ లైఫ్‌లో కూడా ఆయనకి ఆ తర్వాత అట్లాంటి సర్జరీ జరిగింది. సో, ఈ తరహాలో ఆయనకి ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ ఆయన లైఫ్‌లో కోయిన్సిడెంటల్‌గా జరిగినాయి. సో, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అరుదైన ఘనత ఇది సాధించడం అనేది నేను రాజకీయాలకు అతీతంగా ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణం కాదంటారా? మన తెలుగువాడికి రావడం అనేది మన భారతదేశానికి గర్వం కాదంటారా? నిరంతరం దేశభక్తితో నిండుకుపోయిన పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడేది అదే, రాష్ట్రం, దేశం ఇవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేషనలిజం, ఆ తర్వాత ఇదంతా అని చెప్పేసి ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే ఎంతో దేశభక్తితో ఉంటారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటారు. సో, మన సాంప్రదాయాలను పాటించాలి, మన దేశాన్ని గౌరవించుకోవాలి, ఇతర మతస్థుల్ని గౌరవించడం పాటు ఇతర దేశస్తులను కూడా ఏ రకంగా మనం గౌరవించాలి, మనం ఏ రకంగా ట్రీట్ చేయాలి అనే విధానాన్ని ఎలా ఉంటుందంటే మంచికి మంచి, చెడుకు చెడు, ఆ తరహాలో ఆయన యొక్క వ్యవహార శైలి ఉంటుంది. సో, ఈ నేపథ్యంలోనే మనం ఆయన తొలి సినిమా 'అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి' దగ్గర నుంచి తాజాగా రిలీజ్ అయిన 'ఓజీ' వరకు ఆయన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ ఎక్కడో ఒక ఎపిసోడ్లో కనిపిస్తూనే ఉంటుంది. ఆ సినిమాలో ఆయన ఒడ్డు మీద పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టుకుని కొట్టించుకోవడం కావచ్చు, ఆ తర్వాత కారులో ఆయన వేళ్లపైన వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన అంశాలే. సో, వాటన్నిటికీ నిదర్శనంగా ఇవాళ ఆయనకి ఈ అవార్డు రావడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కేరింతలు కొట్టుకోవచ్చు. సో, ఈ నేపథ్యంలో ఇట్లాంటివి అనేవి ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ఎప్పుడూ ఇట్లాంటి ఘనత దక్కలేదు. తొలిసారిగా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటిది దక్కడం అంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, గర్వంగా భావించవలసిన సమయం. ఓ విధంగా చెప్పాలి అంటే ఈ 2026 సంక్రాంతికి ఇదే సమయంలో ఇటువంటి వార్త వినడం అనేది ప్రతి ఒక్కరూ ఎంత గర్వంగా భావిస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంకా ఎంతమందికి బాధగా ఉందో అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. థ్యాంక్ యూ.